తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమలకు చేరుకుని శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయింది. ఈ విషయమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా దారుణమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎప్పుడూ చూడలేదని, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందని అన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని అన్నారు. జరిగిన విషయాన్ని జరిగినట్లు కల్తీ నెయ్యి అంటూ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. కూటమి 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డు వ్యవహారం తెరపైకి వచ్చిందని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, టీటీడీలో నెయ్యి కొనుగోలు ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతుందని అన్నారు. దాన్నేమీ మేము మార్చలేదని అన్నారు. టీటీడీలో తప్పు చేయాలన్నా తప్పులేని వ్యవస్థ ఉంది. ఏ నిర్ణయమైనా సభ్యులు అందరూ కలిసి తీసుకుంటారు అని వైఎస్ జగన్ తెలిపారు. తిరుమలలో నెయ్యి కొనుగోలుపై 6 నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతామని వైఎస్ జగన్ అన్నారు. అలాగే క్వాలిటీలో ఏదైనా తేడా ఉంటే ట్యాంకర్లను వెనక్కు పంపిస్తామని అన్నారు. జూలై 6వ తేదీన వచ్చిన 4 ట్యాంకర్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని, వాటిని వెనక్కి పంపారని జగన్ అన్నారు. అయితే వాడని నెయ్యిని వాడినట్లు, ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. జూలై 23న టీటీడీలో ఈవో నెయ్యిలో వనస్పతి ఆయిల్ కలిసిందనే కారణంతో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినట్లు చెప్పారు జగన్. ఆ నెయ్యిని వాడలేదని తెలిపారు. అయితే చంద్రబాబు ఆరోపణల తర్వాత టీటీడీఓ శ్యామలరావు మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని తెలిపారని మీడియా ద్వారా చూపించారు. దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు.